నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం. హే గరుత్మాన్! యోగ నిద్ర నుండి మేల్కొన్నాక విష్ణు భగవానునిలో సృష్టి చేయాలనే కోరిక కదిలింది. ఆయనలోని ఇచ్ఛాశక్తి అనంతమైన లౌకిక స్వరూపాన్ని ధరించి తన శరీరకాంతుల ద్వారా ముందుగా ప్రళయకాలంలో విశ్వానికి పట్టిన చీకటిని చెదరగొట్టాడు. సంపూర్ణ స్వరూపుడైన విష్ణు భగవానుని నుండి వచ్చిన రూపాలన్నీ సంపూర్ణాలే అయినవి. పూర్ణం నుండే పూర్ణం ఉద్భవిస్తుంది కదా. విష్ణువునకు పరత్వమూ అపరత్వమూ వ్యక్తిగా వచ్చినప్పుడు మాత్రమే కల్పించబడుతున్నాయిగాని ఆయన అన్నిటికీ అతీతుడు. వీర్య స్వరూపుడైన పరబ్రహ్మమే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యాప్తి చెందుతూ జగత్తంతటా నిండి ఉంటాడు కాబట్టి ఆయననే ఈశ్వరుడని కూడా అంటారు. పూర్ణం నుండి పూర్ణాన్ని వేరు చేసుకుని పోతే మరల పూర్ణమే మిగిలినట్లు, ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే రెండూ సంపూర్ణంగానే వెలుగుతున్నట్లు అను పాల మున్నీటా వైకుంఠంలోనూ జగత్తులోనూ కూడా ఒకే సమయంలో విష్ణువుకలాగే సంపూర్ణంగా వెలుగుతుంటాడు. జీవుల హృదయాలలో కూడా కదులుతుంటాడు. అందుకే ఆయనను వాసుదేవుడన్నారు. పృథ్వీ యొక్క భారాన్ని, ఆ భారమెక్కువైపోతే దాని నుండి పృథ్విని రక్షించే కార్యం ఆయన తనపైనే వేసుకున్న లౌకిక బాధ్యత. విశ్వమంతటా తన మాయనే వ్యాపింపజేసిన విష్ణువు ఆ మాయలోనే సర్వబీజములను సృష్టించి ప్రవేశపెడతాడు. ఈ బీజానికి మూలమైన విష్ణు వీర్యం రెండు ప్రకారాలుగా ఉంటుంది. ఒకటి అచింత్య వీర్యము. ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది. రెండవది చింత్యవీర్యం. ఇది పురుషరూపాన్ని ధరిస్తుంది. లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు నుండి ఏనాడూ విడివడదు. ఆమె ఆయన నిత్యసేవానురక్త్ నారాయణ నామంచే ప్రసిద్ధుడైన శ్రీహరి సంపూర్ణుడు, సర్వస్వతంత్రుడేగాని మహాలక్ష్మి లేకుంటే అంతటివాడు ఒంటరి వాడైపోతాడు. ముకుందుని పదారవిందాలను సేవిస్తూ ఆ తల్లి నిత్యం ఆయన కొలువులో నొక ఉత్తమ స్థానంలో ఉంటుంది. ఆమె కూడా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో విశ్వమంతటా ఒకే తీరున ఉంటుంది. ప్రకృతిలో మూడు ప్రముఖ గుణాలను సృష్టించిన స్వామి లక్ష్మీదేవి కూడా త్రిగుణాత్మిక కావలెనని అభిలషించాడు. శ్రీ, భూ, దుర్గాదేవి స్వరూపాలుగా ఆయమ విడిపోయింది. శ్రీదేవిని సత్వగుణాభిమానేగు రూపంగానూ, భూదేవిని రజోగుణాభిమానేగు రూపంగానూ, దుర్గాదేవిని తమోగుణాభిమానీ రూపంగానూ భావించి పూజిస్తారు. అలాగని ఈ మూడు రూపాలకు మధ్య తేడాలుంటాయనుకునరాదు. హరి కూడా మూడు తత్వాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలను ధరించాడు. లోకాలను పాలించడానికి హరియే స్వయంగా సత్వగుణంతో విష్ణురూపాన్ని ధరించాడు. సృష్టిని చేయడానికై రజోగుణాధిక్యంతో బ్రహ్మలో ప్రవేశించాడు. సంహారం చేయడానికి తమోగుణ సంపన్నుడై శివరూపుడైనాడు. అవ్యయుడైన హరి ఈ మూడు గుణాలతో మరల మహత్తత్వరూపాలతో ప్రకటితమయ్యాడు. రజప్రధానగుణుడై వాయువుగా నిలిచాడు. ఆ వాయువే అన్ని ప్రాణులను బ్రతికించు మూల సాధనం. ఈ రకమైన సృష్టికి గుణ వైషమ్య సృష్టి యని పేరు. తరువాత లక్ష్మీదేవితో కలసి శ్రీమహావిష్ణువు జ్ఞానద్రవ్య క్రియాత్మకమైన అహం తత్వాన్నుత్పత్తి చేశాడు. ఈ అహంతత్వం నుండి ఆదిశేషుడు, గరుత్మంతుడు, హరుడు పుట్టారు. ఈ అహంతత్వంలో మరల హరియే స్వయంగా ప్రవేశించి దానిని సంక్షుభితం చేయడంతో మరిన్ని తత్వాలు వచ్చాయి. వైకారిక, తామస, తైజసములను మూడు ప్రకారాలుగా అహంతత్వం విడిపోయింది. రుద్రునిలో కూడా వైకారిక, తామస, తైజసరూపాలేర్పడ్డాయి. వీటి నుండి లక్ష్మీతో కలిసి హరి దశ ప్రకారాల కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను సృష్టించాడు. అవే క్షేత్ర, చక్షు, స్పర్శ, రసన, ఘ్రాణ, వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలు. వైకారిక అహంతత్వాన్ని మథించి హరి ఏకాదశ ఇంద్రియాలను మనసుతో కలిపి ఏకాదశ అభిమాన దేవతలను సృష్టించాడు. వారిలో ప్రముఖులు ఇంద్రుడు, మన్మథుడు, వసువులు మోవారు. మూలరుద్రుడైన భవుని నుండి 10 మంది రుద్రులు ప్రకటితులైనారు. తరువాత ద్వాదశాదిత్యులు, 50 మరుద్గణాలు, 10 మంది విశ్వేదేవులు ఇంద్రియాల ద్వారా హరిచే సృష్టింపబడినారు. 5 వాయువులు స్పర్శరూపాది 5 తత్వాల నుండి వచ్చాయి. భృగు మహర్షి చవనని పుత్రుడు కాగా ఉతత్త మహర్షి బృహస్పతి నందనుడు, మనువులు, పితరులు, 7 గణాలలో వరుణదేవుడు, గంగాదులు ఆవిర్భవించారు. మొత్తం సృష్టిని మిక్కిలి సంక్షేపంగా వివరించాను. ఒకటి మాత్రం సత్యం.
పరమాత్మైన శ్రీహరియే యోగనిద్ర నుండి మేల్కొని సృష్టినేర్పరచి తాను లక్ష్మీదేవితో సహా అందు ప్రవేశించాడు. అధ్యాయాలు 3, 4